సరస్వతి మాత అమ్మవారి పుట్టినరోజు శుభ సందర్భంగా బుధవారం గోదావరికని శారదానగర్ శిశు మందిర్లో జ్ఞాన సరస్వతి మందిర ఆవరణలో బుధవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. గోదావరికని శారదానగర్ శిశు విద్యా మందిర్ పాఠశాల విద్యా కమిటీ ఆధ్వర్యంలో జ్ఞాన సరస్వతి మందిర ఆవరణలో వేద పండితుల నడుమ జరిపించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు పూజలో కూర్చొని గణపతి పూజ, సరస్వతీదేవి పూజ నిర్వహించి పిల్లలతో బియ్యంలోనూ పలకపై ఓంకారం, శ్రీ అక్షరాలను దిద్దిస్తూ అక్షరాభ్యాసం చేయించారు. అలాగే హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి జడ్పీటీసీ, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి పాల్గొని పిల్లలతో అక్షరాలు దిద్దిస్తూ అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు, కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ వసంత పంచమి సరస్వతి మాత రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం మూలంగా మంచి ప్రయోజకులు అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ విద్యార్థులు చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఎంతగానో ఆలోచింపజేశాయి. శ్రీ వసంత పంచమి రోజు, అలాగే శ్రీ పంచమి, మదన పంచమి కూడా అంటారు. ఈ యొక్క పంచమి రోజు అమ్మవారు జ్ఞాన సరస్వతి వారు జన్మించిన రోజు పర్వదినాన్న ఈరోజు చుట్టుపక్కల కూడా ఎక్కడ లేనంత గొప్ప దేవాలయం ఇక్కడ ప్రధాన దేవాలయంగా సరస్వతీదేవి కొలిచే ఈ చుట్టుపక్కల గోదావరి ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క సరస్వతీదేవి ప్రధాన విగ్రహంగా కూడా ఎక్కడ లేదు. ఉపాలయంగా ఉంది తప్ప ఉపాలయాలు ఉన్నాయి తప్ప ప్రధాన విగ్రహంగా ఈ యొక్క సరస్వతి మంది పాఠశాలలో మాత్రమే ఉన్నది. కావున ఈ యొక్క పాఠశాలలో ఉన్న శ్రీ సరస్వతి మాతకు ఎంతో గొప్ప విశిష్టత కలిగి ఉంది. అమ్మవారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుస్తున్న నమ్మకం భక్తులకు కలిగింది. అలా కలగడం ద్వారా ఈ రోజు ఇంతమంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చి ఇక్కడ ఈ యొక్క పాఠశాలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడం అనేది ఎంతో ఆనందదాయకం. ఈరోజు ఏ ఒక్క పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో సహా వచ్చి ఈ యొక్క పాఠశాలలో అక్షరాభ్యాసం నిర్వహించుకోవడం వల్ల వాళ్ళు ఉన్నత స్థితికి పోగలుగుతారు. అలాగే మహోన్నతమైన స్థానానికి ఉంటారు. జ్ఞాన సంపద కూడా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన పాఠశాలలో నిర్వహించుకోవడం ద్వారా ఆ యొక్క సరస్వతి మాత కరుణా కటాక్షాలు అందరిపైన ఉంటాయి. అలాగే ఈ యొక్క అక్షరాభ్యాసం నిర్వహించుకోవడం వల్ల ఉన్నత స్థితికి పోతారు అనేది నమ్మకం ప్రగాఢ నమ్మకం ఈ యొక్క భక్తులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు ఎప్పటి నుంచో నమ్మకం అనేది వస్తుంది. ఇక్కడ అభివృద్ధి చెంది ఈరోజు దాదాపుగా 100 పైన మరి అక్షరాభ్యాసం కార్యక్రమం అనేది జరుగుతుంది. మరి ఇందాక మా అయ్యవారు చెప్పినప్పుడు చాలా మంచి విశిష్టత కలిగిన రోజు ఈరోజు. మరి ఈ రోజున ఇక్కడ విధంగా ఇక్కడ ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చాలామంది తల్లిదండ్రులు ఆ నమ్మకంతో వచ్చి ఇక్కడ పూజలు చేయించి తర్వాత పిల్లలకు అక్షరాభ్యాసం అనేది ఇక్కడ చేసుకొని పోతారు. మరి ఈ సరస్వతి శిశుమందిర్ ప్రాంగణం ఏదైతే ఉందో చాలా అంగరంగ సుందరంగా తర్వాత మంచి గ్రీనరీతో కలిగి ఉన్న మంచి వాతావరణంతో ఉన్న అన్ని వసతులతో ఉన్న ఇది మంచి కేంద్రం. మరి దీంట్లో చదివిన విద్యార్థులు మంచి సంస్కారంతో పాటు అన్ని రకాల విద్య అనేది ఇక్కడ అభ్యసిస్తున్నారు. Your feet. Stomp, stomp, stomp your feet. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ పాఠశాల అధ్యక్షులు బంకా రామస్వామి, భగవాన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రఘువీర్ సింగ్, శ్రీనివాస్, శ్రీధర్, రమాకాంత్, జనార్దన్, కె సావిత్రి, స్రవంతి, పోషకులు తదితరులు పాల్గొన్నారు.